పత్తికి మందేయబోయి ఫుల్లు వాన కొట్టినోళ్ళు ఇంటికి తిరిగి వచ్చినామని చెప్పినా కదా. ఇంకొంచెం పత్తి అయితే అక్కడనే ఉండిపోయింది. అంటే మందేయకుండా ఉండిపోయింది అన్నట్టు. ఇక అది కూడా కంప్లీట్ చేద్దామని తెల్లారైతే వెళ్ళినాం. ఆ రోజైతే వర్షం లేదు. మేము మందేసినందుకైతే న్యాయం జరిగిందే అనుకుంటున్నాం. ఎందుకంటే మేము వేసిన మందు మొత్తం కరిగిపోయింది. మేము వేసినప్పుడు అయితే మస్తు ఎండ కొట్టింది. అసలు ఈ మందు కరుగుతుందా కరగదా అని డౌట్ ఉండే. కాకపోతే 3:30 వరకే ఫుల్ వాన వచ్చింది. ఇవాళ కూడా మా నానమ్మ వస్తా అన్నది కానీ మేమే వద్దు, నిన్ననే ఫుల్ నెరవడ్డావు అద్దని మేమే ఇద్దరం వచ్చినాం. మళ్ళీ నేను మా ఆయననైతే మందేసుడు అయితే స్టార్ట్ చేసినాం. టక్క టక్క వేసుకుంటూ పోదామని అనుకున్నాం గానీ ఇగో ఈ బుడదల నడవత్తలేదు. నిన్ననేమో టక్క టక్క వెళ్ళినాం. ఇగో ఇప్పుడు చూడుర్రి, కాళ్ళకు షూ వేసుకున్నట్టు అయిపోయింది మా పరిస్థితి. ఆ బురదలో అయినా గానీ టక్క టక్క వేసుకుంటూనే వచ్చినాం. ఇక మొత్తం కంప్లీట్ అయిపోయినాక మంచిగా చెట్టు కిందనైతే కూర్చున్నాం. అప్పుడే మా వైష్ణవి అయితే ఫోన్ చేసింది. తనతో కాసేపు మాట్లాడినా. వాళ్ళు పెళ్ళైనాక ఒకసారేమో నెలకొచ్చిర్రు. ఇక తర్వాత మళ్ళీ రానే లేదు. ఇక మా మరిదికి వర్క్ బిజీ వల్ల అసలు రావట్లేదు, కుదరట్లేదు అన్నట్టు. అట్లనే మా మామయ్యకి కూడా మా ఆయన కాల్ చేసి చెప్పిండు మందేశుడు అయిపోయిందని. ఇక ఇంకొక కడ కూడా ఉంది, ఆయన దేశరారి అని చెప్పిండు. సరేలే మందు కూడా ఉంది కదా అని ఇంకో చేను దగ్గరకు అయితే వేస్తున్నాం. అది కూడా ఒక 20 గుంటలు అయితే ఉంటది. అది కూడా టక్క టక్క వేసేస్తున్నాం గానీ చూడూరి బురద ఎట్లా అంటుందో. అయినా గానీ అస్సలే తగ్గేదే లేదన్నట్టు వేస్తూనే ఉన్నాం. పాపం మా వాళ్ళకైతే మస్తు పనులు అయిపోయినాయి. మా అత్తమ్మనేమో నాట్లే పోతుంది, మా మామయ్యనేమో పొలం పనులకు వేరే పనులకు వెళ్తాండు. ఇక ఇవాళ వాళ్ళు చేసే పని మేమిద్దరం కంప్లీట్ చేసినాం అన్నట్టు. మొత్తానికి అయితే మందేసుడు అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా. అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దే.